అనేక విధాలుగా శ్రమల పాలవుతున్నారు. ప్రజలు అప్పుల నుండి విడుదల కోరుకుంటున్నారు, రోగాల నుండి విడుదల కోరుకుంటున్నారు, సమస్యల నుండి విడుదల కోరుకుంటున్నారు. ఎవరు విడిపిస్తారు, ఎవరు బాగు చేస్తారు, ఎవరు మాకు నెమ్మదిస్తారు, ఎవరు మాకు సమాధానం ఇస్తారు, ఈ పరిస్థితుల నుండి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి ప్రభు పిలుస్తూ ఉన్నారు, నువ్వు మారు మనసు పొందడం కొరకు పిలుస్తున్నారు ఈ సభలకి. రెండో విషయం ఏంటంటే, నీవు ఏదో ఒక భారముతో ఉన్నావు, ఏదో ఒక కష్టముతో నలిగిపోతున్నావు, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ నిన్ను కృంగదీస్తా ఉంది. మరి ఏలియా తాతయ్య అప్పట్లో చెప్పేవారట ఏంటంటే, ఎంత చెట్టుకి అంత గాలి ఉండిద్ది అని. ఇప్పుడు బాధలు లేని వారు ఎవరున్నారు, కష్టాలు లేని వారు ఎవరున్నారు, శ్రమలు లేని వారు ఎవరున్నారు, అసలు అప్పు లేని వాళ్ళు ఎవరున్నారు, అసలు షుగరు బీపీలు లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రజలు వాటి నుండి విడుదల కోరుతున్నారు. ఈ రాత్రి యేసు ప్రభువారు, నజరేయుడైన యేసు నీ ప్రతి సమస్యకి పరిష్కారం చూపడానికి, నీకు విడుదల ఇవ్వడానికి, నిన్ను స్వస్థపరచడానికి, ఇదిగో నీ శ్రమల నుండి, నీ బాధల నుండి, నీ కష్టాల నుండి నిన్ను విడిపించడానికి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. యేసు ప్రభువారు వస్తే నీ కష్టాలు ఉండవు, యేసు ప్రభువారు వస్తే నీ బాధలు ఉండవు, యేసు ప్రభువారు వస్తే నువ్వు మోసే భారము నీకు తేలికవుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ పిలుపు, రక్షణ పొందడం కొరకైన పిలుపు, పరలోకాన్ని పొందుకోవడం కొరకైన పిలుపు. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, ప్రతి వ్యక్తి మారు మనస్సు పొంది రక్షణ పొందాలి. అంత మాత్రమే కాదు, ఇదిగో పరలోకాన్ని సొంతం చేసుకోవాలి. ఈ భూమి, ఈ ఆకాశము, ఇదిగో పంచభూతాలు శాశ్వత కాలం ఉండవు. ఈరోజు నువ్వు తొడగొట్టచ్చు, మేసం తెప్పచ్చు, ఇదిగో గొడ్డళ్ళు పట్టచ్చు, కత్తులు పట్టచ్చు, ఇదిగో ఈ భూమి శాశ్వత కాలం ఉండదు. భూమి, ఆకాశము, పంచభూతాలు మిక్కుటమైన మహావేంద్రంతో లయం కాబోతూ ఉన్నాయి. నువ్వు రక్షణ పొందాలి. ఇదిగో శాశ్వతమైన నివాసం మనకెక్కడ లేదు. మనం పరలోకంలో ఉండవలసిన వారు. మన కొరకు ఒక నివాసం అక్కడ సిద్ధపరచబడుతుంది. దాని కొరకు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు రావాల్సింది ఇదిగో పరలోకం పొందుకోవడానికి. మోక్ష ప్రదాత, పరలోకాన్ని అనుగ్రహించేవారు, ఇదిగో యహమందు పరమందు అన్నాడు. పేతురు గారు ఒకసారి యేసు ప్రభువారితో మాట్లాడుతూ అన్నాడు, ప్రభువా, మేము మాకు కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టాం, ఇదిగో మా ఇంటి వారిని వదిలిపెట్టాం, మాకు కలిగిన వ్యాపారం. ఏం వ్యాపారం పేతురు గారిది? చేపల వ్యాపారం. ఓడలు వదిలేసాం, వలలు వదిలేసాం, ఇదిగో మా వ్యాపారాన్ని వదిలేసాం, మా బంధువులను వదిలేసాం, మా ఇంటి వారిని వదిలేసాం, ఇదిగో నువ్వు రమ్మన్నావు, నీ వెంట వచ్చేసాం, మాకేంటి లాభం? రాత్రి నువ్వు ఒట్టిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో, నీకంటూ ఏదో ఒక మేలు పొందుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. కూలికి వెళ్ళిన వాడు కూలి సంపాదించుకుంటున్నాడు, ఏ పనికి వెళ్ళిన వాడు ఆ పనికి ఫలితాన్ని సంపాదించుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గర నుండి ఏదో ఒక మేలు, ఏదో ఒక ప్రతిఫలం, ఏదో ఒక లాభం పొందుకోకుండా వెళితే నీ అంత మరి వ్యర్థులు ఇంకా ఎవరు ఉండరు. ఈ స్థలానికి వచ్చి నువ్వు ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. అయితే పేతురుతో యేసు ప్రభువారు చెప్పారు, పేతురు, యెహోవామందు 100 రెట్లు నీకు ఇస్తా. అయితే హింసలున్నాయి, శ్రమలున్నాయి, నిందలున్నాయి. నా నామము నిమిత్తం నువ్వు వాటిని భరించడానికి సిద్ధపడితే యెహోవామందు 100 రెట్ల ఆశీర్వాదం నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, పరమందు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు నేను మనము చేసే ఈ భక్తి ఇదిగో ఈ భూమి మీద ఆశీర్వాదం కొరకే కాదు. 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఒకటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండవది ఫిజికల్ బ్లెస్సింగ్స్, భౌతిక ఆశీర్వాదాలు. ఈ లోకంలో మనిషి భౌతిక ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. నా అప్పులు బావాలి, నా రోగాలు బావాలి, నా ఇల్లు బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నాకేదో కారులు వచ్చేయాలి, నాకేదో బంగ్లాలు వచ్చేయాలి, నాకేదో ఇదిగో వెండి రావాలి, బంగారు రావాలి, డబ్బు రావాలి, పదవి రావాలి, పలుకుబడి రావాలి. భౌతిక పరమైన ఆశీర్వాదం మీద దృష్టి పెట్టి స్పిరిచువల్ ఆత్మీయత మీద, ఆత్మీయ ఆశీర్వాదం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు ప్రజలు. ప్రార్థన చేయమని వస్తారు, ఏమడుగుతున్నారు? అన్నా మోకాళ్ళ నొప్పులన్నా, కడుపుల నొప్పి అన్నా,
ప్రార్థన చేయమని వస్తారు. ఏమడుగుతారు? ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. అంత మాత్రం చేతనా పేతురుతో యేసు ప్రభువారు చెప్తున్నారు, యెహోవామందు 100 రెట్లు ఆశీర్వాదం, నువ్వు అడిగిన స్వస్థత నీకు ఇస్తాను, నువ్వు అడిగిన ఆశీర్వాదం నీకు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, కారు ఇస్తాను, పదవి ఇస్తాను, హోదా ఇస్తాను, అన్నీ ఇస్తాను. అయితే అంత మాత్రము చేత కాదు. వింటున్నారా? ఇక్కడ వాటిని పొందుకోవాలి, పరమందు నిత్య జీవాన్ని పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏదైనా పొందుకొని అక్కడ పరలోకాన్ని పొందుకోలేకపోతే, అమ్మా వింటున్నారా? ఒక ధనవంతుడు లోకమంతా సంపాదించుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, హౌ ఫూలిష్ యు ఆర్, నువ్వెంత వెర్రివాడవురా, నువ్వెంత పిచ్చాడవురా. ఈ భూమి మీద భౌతిక పరమైన ఆశీర్వాదాన్ని కోరుకున్నావు, మరి పరమందు నిత్య జీవాన్ని వాడు దాని మీద దృష్టి పెట్టలేదు, దాని మీద ధ్యాస పెట్టలేదు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఆశీర్వాదాన్ని కోరుకో, ఇది ఇస్తాడు దేవుడు. నీ రెండవ ధ్యాస, నీ మనసు నువ్వు ఎక్కడ ఉంచాలంటే పరమందు ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 2 విధాలైన ఆశీర్వాదపు మాటలు పలికారు. ఒకటి 12వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే, మీరందరూ త్వరగా చూడండి. గొప్ప దైవజనులు, అభిషక్తులు, దేశ విదేశాల్లో బలంగా వాడబడుతున్న ఆత్మీయ నాయకులు, మరి అపోస్తలులు, మంచి ఏలియా గారు మన మధ్యకు వచ్చినారు. కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, అంతవరకే నాకు సంతృప్తి కాదు, నువ్వే ఆశీర్వాదంగా మారాలి. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఇదిగో మనం ఆశీర్వదింపబడాలి, అది మొదటిది. అక్కడ ఆగిపోకూడదు. మనం ఆశీర్వదింపబడిన తర్వాత మన నుండి ఆశీర్వాదం పాస్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడి ఆ ఆశీర్వాదాన్ని అనేక మందికి ఇవ్వగలగాలి. అది నిజమైన ఆశీర్వాదం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. 2 విధాలైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం మీద ఇదిగో మిక్కుటమైన మహావేంద్రంతో లయమైపోయే ఈ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం మీద దృష్టి పెట్టి శాశ్వత కాలం ఉండబోయే ఆ పరమండలాన్ని, పరలోకాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. ధనవంతుడితో యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వెంత వెర్రోడివి, ఈ భూమి మీద ఇదిగో ఆస్తులు సంపాదించావు, పంట పండించావు, కొట్లు కట్టించుకున్నావు, కానీ ఇదిగో నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోలేదు, పరలోకాన్ని నువ్వు సంపాదించుకోలేదు. నీ అంత వెర్రివాడు ఇంకొకడు లేడు అంటున్నాడు. నేను ఈ రాత్రి అనుకుంటున్నాను, అనంతవరపాడు గ్రామంలో అంత వెర్రివారిగా మీరు ఉండరు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈ భూమి మీద మట్టుకు మాత్రమే పేతురుతో యేసు ప్రభువారు చెప్పారు, యెహోవామందు 100 రెట్ల ఆశీర్వాదం నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, ఇదిగో పరమందు నిత్య జీవం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశీర్వదింపబడతావు. అంత మాత్రమే కాదు, నీవే ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. ఈ రాత్రి రక్షించబడిన బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డ, నువ్వు స్త్రీ అయినా పురుషులైనా ఇదిగో నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ రాత్రి మూల వాక్యం పేపర్లో పాంప్లెట్లో వేసిన వాక్యం ఏంటంటే, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారు? దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదాన్ని పొందడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు పిలువబడ్డారు. అయితే చాలామంది మాకు ఆశీర్వాదం కావాలి, మాకు దీవెన కావాలి అని దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ పొందుకుంటున్నారా? పొందుకోలేకపోవటానికి కారణాలు అక్కడే పేతురు గారు రాశారు. కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. అక్కడే పేతురు గారు రాశారు, 9వ వచనం, కీడునకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేస్తున్నారు కాబట్టే మీకు ఆశీర్వాదం ఆశ ఉంది. నేను ఆశీర్వదించబడాలి, నా ఇల్లు ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి అని ఆశపడుతున్నారు, కానీ మరి ఏం చేస్తున్నారు? ఎక్కడ పోతుంది ఆశీర్వాదం? ఎట్టి పోతుంది ఆశీర్వాదం? ప్రార్థనలు ఎట్టిపోతున్నాయి, పాటలు ఎట్టిపోతున్నాయి, భక్తి ఎట్టిపోతుంది, నువ్వు ఇచ్చే కానుక ఎట్టిపోతుంది, నువ్వు చేసే పరిచర్య ఎట్టిపోతుంది, అంతా బాగుంది. కానీ అర్థమవుతుందా? మరి దైవజనులు, అపోస్తలులు ఏలియన్న గారు ఒక మాట చెప్తారు. ఏంటంటే, పెళ్లి చూపులకు పోతేనంట అబ్బాయి గురించి చెప్తారు. ఏంటంటే, మా వాడు అంత మంచోడే కానండి, వంక పెట్టడానికి లేదు, వాడు ఎవడు మాట వాడికే తెలియదు, వాడు ఎవడు మాట
వినడు. అదొక్కడ చాలదా? నీ ఆశీర్వాదం ఎక్కడ పోతుంది? నీ దీవెన ఎక్కడ పోతుంది? ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? కీడునకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. రెండో విషయం చెప్పాడు. తర్వాత చూడండి 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా, చెడ్డ మాటలు పలకకూడదు, కపటమైన మాటలు పలుకకూడదు. ప్రియులారా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలి. మరి కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకోవాలి. ఎక్కడ పోతుందో అర్థమవుతుంది ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించేవాడే, ఆయన ఆశీర్వాదాల కర్త. అబ్రహామును పిలిచినప్పుడు ఆశీర్వదించాడు, అబ్రాహాముగా పిలిచి అబ్రహాముగా మార్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అబ్రాహాముగా పిలిచాడు, అబ్రహాముగా మార్చాడు. ప్రియులారా, అబ్రాహాము కాదు దేవునికి కావాల్సింది అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబుగా పిలిచాడు, కానీ యాకోబుగా ఉండడం దేవుని చిత్తము కాదు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఎలా మార్చాడు చెప్పండి? ఇశ్రాయేలుగా మార్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును పిలిచినప్పుడు, ఇదిగో అబ్రహామును పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీవే ఆశీర్వాదంగా ఉంటావన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును యెహోవా అన్ని విషయాలలో ఆశీర్వదించాడు అని రాయబడింది. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంటే 12:1 ఆశీర్వదిస్తానన్నాడు, 24:1 ఆశీర్వదించాడు. మన దేవుడు ఆశీర్వదించేవాడే, మన దేవుడు దీవించేవాడే. ఎట్టి పరిస్థితుల్లో దీవిస్తాడు. ఇదిగో నీ పరిస్థితులను మారుస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రదూషణ చేయదు. రెండవది, చెడ్డ మాటలు, కపటమైన మాటలు నీ నోట రాకుండా మీరు జాగ్రత్త పడాలి. మూడో విషయం చెప్పాడు ప్రియులారా, అక్కడ చూడండి 3వ మాట, కీడు నుండి తొలగి సమాధానమును వెతకాలి. ప్రియులారా, కీడు నుండి తొలగు. కోరహు, దాతాను, అబీరాములు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, ప్రియులారా వినండి, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఈ సర్వ సమాజములో నుండి మోషే నువ్వు పక్కకు తొలగు. ఇదిగో కోరహు, దాతాను, అబీరాములు ఎందుకు శాపాన్ని తెచ్చుకున్నారు, ఎందుకు నష్టపోయారు? ఈ రాత్రి ప్రతి విశ్వాసి వినాలి ఈ మాట. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. మీరైనా నాయకులు, మీరైనా సేవకులు, మీరైనా ఏర్పరచబడిన వాళ్ళు, మేం కాదా అని తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు పక్కకు తొలగు, వీడికి కొంచెం ఎక్కువైంది, వీడి సంగతి నేను చూస్తాను అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రదూషణ, కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలకకుండా చూసుకోవాలి. మూడో విషయం ఏంటంటే ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, కీడు నుండి తొలగు. చాలామంది కోరహు, దాతాను, అబీరాములు గుంపులో చేరి శాపం తెచ్చుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలము ఇదిగో కనానుకు బయలుదేరి మధ్యలో ఎందుకు రాలిపోయారో తెలుసా? ఆ తరం వారిలో యెహోషువ, కాలేబులు మాత్రమే కనానుకు ఎందుకు వెళ్ళారో తెలుసా? ఇదిగో మార్గ మధ్యములో సనుగులో 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 దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, సాక్ష్యాలు చెప్పారు. ఏదన్నా లోటు, కొరత ఏర్పడినప్పుడు ఇదిగో సనగడం ప్రారంభించారు. ఎక్కడ పోతుంది ఆశీర్వాదం? ఎక్కడ పోతుంది దీవెన? రాత్రి నీకు అర్థం అవ్వాలి, ఇదిగో సమాధానమును వెతికి వెంటాడాలి. ఆ కింద 13వ వచనంలో మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారై ఉండాలి. ఏ విషయాలు చెప్పండి? ఏ విషయాలు? మంచి విషయాలు, గుడ్ థింగ్స్. గుడ్ థింగ్స్, మంచి విషయాలలో మీరు ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాలేంటి? మంచి విషయాలేంటి? ఇదిగో దైవ సంబంధమైన ప్రతి విషయము మంచి విషయమే. ఇదిగో కోటాలకు వెళ్ళడం మంచిది, కోటాల కొరకు ప్రార్థన చేయడం మంచిది, కోటాల కొరకు కానుక ఇవ్వడం, గుప్పిలు విప్పడం మంచిది, కోటాలలో నీ వంతు పరిచర్య చేయడం మంచిది. నీ పని ఏదన్నా ఉంటే నీ ఒక చెయ్యేసి ఇదిగో నువ్వు సమర్పించుకొని పరిచర్య చేయడం ఎంత ఆశీర్వాదం. గుప్పులు విప్పి ఈ కోటాల కొరకు గుప్పులు విప్పి ఏదో ఒక నీ వంతు పని చేయడం ఎంత ఆశీర్వాదం. ప్రియులారా, మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాలు, దైవిక సంబంధమైన విషయాలు. ఈ సంఘం ఎలా బాగుపడాలి, ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందాలి,
నా సేవకుడు క్షేమంగా ఉండాలి. దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో చెప్తుంది, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. దేవుడు సేవకుని యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తాడు. మరి చాలామంది ఆనందిస్తున్నారా? సేవకుని క్షేమాన్ని చూసినప్పుడు ఆనందిస్తారా? దేవుడేమో ఆనందిస్తున్నాడట. ప్రజలు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో? అబ్బో, రంగు బట్టలు వేసాడే, కోట్ వేసాడే, సూట్ వేసాడే, అబ్బో అట్ట ఇట్ట ఇట్ట అట్ట. నీ ఆశీర్వాదం ఎక్కడ పోతుందో నీకు అర్థం కావడంలా. నువ్వు మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉంటే నీకు ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు భక్తులు, ఇద్దరు గురించే నేను చెప్తాను, ముగిస్తాను. అబ్రహాము ఆశీర్వదింపబడటానికి కారణాలు ఏంటంటే, ప్రియులారా జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు. ఇదిగో ప్రియులారా, ఈ రాత్రి ఎవరైనా సరే నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే గాక, ఇదిగో దేవుని మాట వినకపోతే నీకు ఆశీర్వాదం కాదు. దేవుని మాట వినకపోతే మారు మనస్సును గూర్చిన పిలుపు నీకు ఇవ్వబడింది. రండి, మారు మనస్సు పొందండి. ప్రయాసపడి భారం మోసుకొంచెం సమస్త జనులారా నా యొద్దకు రండి. చూసారా, ఆ పిలుపుకు నువ్వు లోబడాలి, ఆ మాటకు నువ్వు లోబడాలి. ఇదిగో సేవకుని ఉపదేశము మనకది క్షేమము. సేవకుడు ఒకవేళ మనల్ని కొట్టేదాకా ఎక్కడుంది ఇప్పుడు పరిస్థితి? ఒక మాట అనాలంటే సేవకుడే భయపడాలి గడగడ. ఓమో, ఈ మాట అంటే ఏమైపోద్దో, ఉంటారో ఉండరో, ఏం జరగద్దో. సేవకుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలుతో దేవుడు చెప్తున్నాడు, సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు, ఒకడు బలులు అర్పించుట కంటే నా మాట వినడము శ్రేష్టం. హల్లెలూయా. దేవుని మాట వింటే కదా నీకు ఆశీర్వాదం. అబ్రహాము దేవుని మాట విన్నాడు. 12వ అధ్యాయంలో లోబడ్డాడు. అసలు ఏ ఊరు వెళ్ళమంటాడో తెలియదు. అడ్రస్ లేని మెడ్రస్ ప్రయాణం అన్నారు పెద్దోళ్ళు. అడ్రస్ లేకుండా చెన్నై వెళ్ళి తిరిగి రాగలమా? మనోళ్ళు ఎవరో ఎక్కడో ఉన్నారు, అడ్రస్ లేదు, పట్టుకోగలమా? అబ్రహామును పిలిచినప్పుడు ఊరు చెప్పలా, అడ్రస్ చెప్పలా, నువ్వు రా అంటే అలాగే వచ్చేసాడు. అది విధేయత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 12వ అధ్యాయంలోనే 7వ వచనంలో అబ్రహాము బలిపీఠము కట్టాడు దేవుడి మాటకు లోబడి. ఆ తర్వాత ఇదిగో 12వ అధ్యాయం 7వ వచనంలో బలిపీఠం కడుతున్నాడు. బలిపీఠము ప్రార్థనా జీవితమే. ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉంటున్నారు? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రియులారా, ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. బలిపీఠము కట్టిన అనుభవం అబ్రహాము జీవితంలో ఉంది. 1, దేవుని మాటకు విధేయత చూపాడు. 2, బలిపీఠము కట్టే అనుభవం ఉంది. నీ ఇంటిలో బలిపీఠపు అనుభవం లేకపోతే నువ్వు ఎంత మాత్రము ఆశీర్వాదాన్ని చూడలేవు. మా నెలల్లో ఏమున్నాయి చెప్పండి? బ్రాందీ సీసాలు, పాన్ పరాక్ ప్యాకెట్లు, బీడీ సిగరెట్ల ప్యాకెట్లు. ఎంత దౌర్భాగ్యం! మీ తాత దాగాడు, మీ నాన్న దాగాడు అంటే నా గురించే చెప్తాను. మా తాత దాగే, మా నాన్న దాగే, వాళ్ళ తాత దాగుంటాడు. ఇళ్ళల్లో సారే కంపు కాకపోతే ఏముంది? ప్రియులారా, ఆశీర్వాదం లేదు. మేము ఎప్పుడు ఆశీర్వాదాన్ని క్రీస్తుకు ముందు చూడలేదే. పస్తులే కదా ఉన్నాం, స్టోర్ బియ్యమే కదా తిన్నాం, బట్టలు ఉన్నాయా? అసలు మంచి పరిస్థితులు ఉన్నాయా? ఇదిగో బలిపీఠపు అనుభవం మన స్థితిగతులను మారుస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, తర్వాత అబ్రహాము ఆశీర్వదించబడటానికి మరొక కారణం ఏంటంటే, ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళ గుడారమునొద్ద ఉన్నాడు. 3 మనుష్యులు పోతూ ఉంటే ఇంటికి పిలిచాడు. ఇదిగో ఆతిథ్యం చేశాడు, భోజనం పెట్టాడు. దేవుని సేవకులను ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం చేయడము నీ ఆశీర్వాదానికి అది తొలిమెట్టు అవుతుంది. స్తోత్రం చెప్పండి. సేవకుడు నా ఇంటికి రావాలి, పాస్టర్ గారు నా ఇంటిలో భోజనం చేయాలి. నిన్న మొదటి బల్లారాధన, నిన్న ఆదివారం 5 మమ్మల్ని అన్నానికి పిలిచారు. దేవుని సేవకులు ఏలి అన్న నా తల మీద చేయబెట్టి, చిన్నోడా నువ్వు ఇక్కడ కాదు సేవ చేయాల్సింది, దేవుడు అక్కడ చూపిస్తున్నాడు, నువ్వు వెళ్ళు అని హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపించాడు. ఖాళీ చేతులతో వెళ్ళి ఇప్పుడు దాదాపు 12 లక్షలు అయింది చర్చి.
ఇంకా ఒక చాలా పని ఉంది, 20 లక్షల పని ఉంది, ఒక 6-7 లక్షలు స్లాబ్ వేయాలి త్వరలో. దైవజనుల ప్రార్థన ఆశీర్వాదం. వెళ్ళమంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే, నాయకులు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు వెళ్ళాలని వెళ్ళిపోతే ఆశీర్వాదం. మాటలో విధేయత, దేవుని సేవకుల మాటకు సహవాసం చెప్పినప్పుడు విధేయత, సేవకులు చెప్పినప్పుడు విధేయత, సంఘ కాపరు చెప్పినప్పుడు విధేయత. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు, బలిపీఠం కట్టాడు. మూడవది, ఇదిగో సేవకులను ఇంటికి పిలుచుకొని భోజనం పెడుతున్నాడండి. మేము ఐదుగురు అన్నానికి పిలిస్తే 3 చేత క్యారేజీలు ఇంటికి తెప్పించుకొని 2 ఇళ్లలో భోజనం చేశాం. అంటే అది మాకు ప్రతి వారం జరిగేది. రాజుల గ్రంథంలో ఆ స్త్రీ చెప్తుంది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకుడు నా ఇంట్లో అడుగు పెట్టాలి, నా ఇంట్లో భోజనం చేయాలని నువ్వు ఆశపడితే ఆశీర్వాదం నీకు వచ్చింది. ప్రియులారా, ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారని ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడింది. ముగిస్తూ త్వరగా 2-3 మాటలు చెప్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము ఇదిగో మెల్కీషెదెకు అనే ప్రధాన యాజకుడు ఎదురుపడినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి దశంభాగం తీసిస్తున్నాడు. 10వ వంతు ఆ మెల్కీషెదెకు అని చెప్పబడిన యేసుక్రీస్తుకు ఇదిగో 10వ వంతు ఇస్తున్నాడు. అంతకుముందు నిజంగా మరి ఇక్కడుండి చెప్పాలి, ఖచ్చితంగా దశంభాగం విషయంలో సరైన అవగాహన గ్రహింపు లేనంత కాలం నిజంగా చాలా కరువు నేను చూశాను. సరిగ్గా దశంభాగం విషయంలో ఒక గ్రహింపు, ఒక అవగాహన వచ్చిన తర్వాత దశంభాగము నమ్మకంగా తీస్తున్నప్పుడు వచ్చిన ఆశీర్వాదం ఈరోజు నేనున్న మంచి పరిస్థితులు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చెప్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమంటే వారు మాట్లాడకుండా, అయ్యా నువ్వే కదా ఇచ్చావు, ఒక్కడనే కదా ఇచ్చావు, నేనెందుకు బలి ఇవ్వాలి, నేనెందుకు ఇవ్వాలి అనకుండా, వారు మాట్లాడకుండా ఇస్సాకును తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడే. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా ఆ పిల్లవాని మీద కత్తి వేయొద్దు. ఇదిగో ఇందును బట్టి నీవు నాకు భయపడి వాడవు. ఈ రోజున అనంతవరపాడు గ్రామ ప్రజలకు నేను చేతులు జోడించి చిన్నవాడినైనా కోరేది ఏంటంటే, దేవునికి భయపడేవారే ఆశీర్వదించబడతారు, దేవునికి భయపడేవారు ఆశీర్వాదాన్ని చూస్తారు. దేవుని భయం లేనివారు, ఏ మాత్రము కూడా దేవుని వాక్యానికి లోబడిన వారు, దేవుని సేవకులకు విలువ ఇవ్వని వారు, దేవుని సేవకులకు అవిధేయత చూపేవారు వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడరు. ఇది రమేష్ చెప్పే మాటలు కాదు, చిన్నబాబు చెప్పే మాటలు కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు. ఎంతమంది దేవుని సేవకులకు భయపడుతున్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి భయపడుతున్నారు? ఎంతమంది దేవునికి విధేయత చూపుతున్నారు? ప్రియులారా, జాగ్రత్త, ఈ మాట ఖచ్చితంగా మీరు వినాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడని ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా. ఈ మధ్య ఒక్కొక్కడు కొటేషన్ ఏం రాస్తున్నాడంటే, సీతయ్య ఎవడు మాట విండంట, ఆటో మీద బండి మీద. ఇంకొకడే, నేను మోనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడంట. ఎంత బుద్ధి తక్కువ! పెద్ద చిన్న గురువు దైవం భక్తి భావాలు ఏమన్నా ఉన్నాయా? రే 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 ఏందిరా పోకడ అంటే, నువ్వేందా నాకు చెప్పేదే, నీ సంగతి నువ్వు చూసుకో, చూసావులే, ఆ పోతా ఉండు. నెల్లూరు భాషలో ఏందాడు, ఆ పోతా ఉండు, చూసావులే. మరి ఎట్లా తయారైపోయారు ఇప్పుడు యూత్. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలలో చనిపోయిన మరణాలు. యూత్ అలిం కాకుండా బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. దేవుని భయం లేదు, చర్చిలకు వెళ్ళట్లేదు, వాక్యం వినట్లేదు, దేవునికి లోబడట్లేదు, బండి తీసుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. యాక్సిడెంట్. ఏ ప్రాంతానికి మీటింగ్కి వెళ్తున్నా ఫ్లెక్సీ ఉంటుంది, యూత్ ఉంటున్నారు. ఇదిగో 25 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లల ఫ్లెక్సీలు. మరణం రింగేస్తుంది. ఎందుకంటే వాడికి దేవుని భయం లేదు, వాడు చర్చికి వెళ్ళడు, వాడు సేవకుడికి లోబడ్డు. దేవునికి భయపడితే కదా ఆశీర్వాదం వచ్చింది. నా ఇష్టమని తిరుగుతున్నారు, బ్రతుకుతున్నారు. బ్రతుకులు మారకుండా, అబ్రాముగా మార్చబడకుండా దీవెన రాలేదు.
యాకోబు ఇశ్రాయేలుగా మారకుండా ఆశీర్వాదం రాలేదు. నీ బ్రతుకు మారితే కదా ఆశీర్వాదం, నీ జీవితం మారితే కదా ఆశీర్వాదం, దేవుణ్ణి చేర్చుకుంటే కదా ఆశీర్వాదం, దేవునికి భయపడితే కదా ఆశీర్వాదం, దేవుని మాట వింటే కదా ఆశీర్వాదం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి మోసపోవద్దు. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. అయితే ఆశీర్వాదాన్ని పొందుకునే వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత మాత్రం ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నువ్వు పొందుకునే వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే అబ్రహాము అనుభవాలు నీలోకి రాకపోతే నీకు ఆశీర్వాదం రాదు. పేతురు గారు చెప్పాడు కదా, కీడుకు ప్రతికీడు చేయొద్దు, చెడ్డ మాటలు పలకద్దు, సమాధానాన్ని వెతికి వెంటాడండి, మంచి విషయాలలో ఆసక్తి, ప్రార్థనకు కదా రమ్మంటున్నారు. ఇదిగో రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నీ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు ఏది కొదవ కాదు, దేవుని ఆశ్రయంగా చేసుకోవాలి. నీకేది తక్కువ కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు దేవునిలో ఉంటే కదా ఆశీర్వాదం, నువ్వు దేవునికి లోబడితే కదా ఆశీర్వాదం, వాక్యానికి విధేయత చూపితే కదా ఆశీర్వాదం, నీ బ్రతుకు మారితే కదా నిజమైన ఆశీర్వాదం. కళ్ళు మూసుకోనండి, కళ్ళు మూసుకోనండి. నా వెనుక శక్తివంతమైన సందేశకులు, స్వస్థత వరం కలిగి దేశ విదేశాలలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు, 3000కు పైగా విశ్వాస బృందాన్ని కలిగి 2 ఆరాధనలు, అనేక దేశాలలో దేవుని చేత బలంగా వాడబడుతున్న అభిషక్తులు, గొప్ప దైవజనులు మనకు వాక్యాన్ని అందించబోతున్నారు. కళ్ళు మూసుకోండి అందరూ. నీకు అర్థమైందా వాక్యం? మారు మనస్సు పొందడానికి దేవుడు నీకు పిలిపిస్తున్నాడు. రెండవది, రక్షణ పొందడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ ప్రయాస, నీ భారం, నీ కష్టమో, నీ దుఃఖమో దేవుడు తొలగించడానికే ఈ రాత్రి పిలుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకో. అందరు కళ్ళు మూసుకోండి. అమ్మా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకెందుకు ఆశీర్వాదం లేదయ్యా? పేరైతే క్రైస్తవ పేరే, నామకార్థంగా ఏదో చర్చికి వెళ్తున్నాను, బ్రతుకు మారలేదే. భౌతిక ఆశీర్వాదమే కాదు, యెహోమందు 100 రెట్ల ఆశీర్వాదంతో ఇదిగో పరమందు నిత్య జీవనం పొందుకోవాలి. ప్రియులారా, నీ దృష్టి పరలోకం మీద ఉండాలి, నీ దృష్టి నిత్య జీవం మీద ఉండాలి. ఇదిగో ఇక్కడ దీవించబడాలి, ఇదిగో పరలోకాన్ని కూడా పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. అబ్రహామును ఆశీర్వదించడానికే మీరు పిలిచారయ్యా. అబ్రాహాముగా ఉండి ఆశీర్వదింపబడలేదు, కానీ అబ్రాహాముగా మార్చబడినప్పుడు